ఓం నమో వెంకటేశాయ. తులా లగ్నం తులారాశి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఈ యొక్క తులా లగ్నం వాళ్ళకి ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వాటిలో ఉద్యోగం రావాలనుకుంటే కనుక కుజుడు కొద్దిగా శుభత్వం చెందితే కనుక, కుజుడు సూర్యుడు శుభత్వం చెందితే అంటే శని శుక్ర బుధుల యొక్క దృష్టి ఈ యొక్క సూర్యుడి మీద కుజుడి మీద ఉంటే కనుక 100% గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగాలు అనేది లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాపులుగా ఒక శుభదృష్టి లేనప్పటికీ ఒకవేళ దశలు ముందుగా అయిపోయినట్లయితే కనుక కొద్దిగా ఈ యొక్క ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అగ్రికల్చరు మరియు నేవీకి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశాలు, తులా లగ్నం వాళ్ళకి శుభగ్రహాలు ఎక్కువ మరియు దశలు కూడా బాగా పెద్దవి కాబట్టి కొద్దిగా అగ్రికల్చరు, నేవీ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేవీగా సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక 12లో చంద్రుడితో పాటు శని శుక్ర బుధులు ఎవరైనా చంద్రుడిని చూసినా కానీ ఈ యొక్క నేవీకి సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణింపు, గుర్తింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 4 మాత్రం బాగా శుభత్వం చెందితే వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల్లో వాటిల్లో బాగా రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. 10లో కూడా శుభగ్రహం ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించాలనుకుంటే అలాగే మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ, తులారాశిలో కానీ మరియు మకర రాశిలో కానీ ఏమైనా శని శుక్ర బుధులు ఎవరైనా ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. రైల్వేకి సంబంధించిన జాబ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సూర్యుడి మీద కూడా శుభగ్రహాల దృష్టి ఏమైనా ఉంటే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటివి అవ్వాలనుకుంటే కనుక 10లో చంద్రుడు కానీ శని శుక్ర బుధుల్లో ఎవరైనా ఉండి మరియు వాక్కు స్థానంలో అంటే 3లో కూడా అంటే ధనురాశిలో కూడా ఎవరైనా శుభగ్రహాలు ఉంటే కనుక టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్ అవ్వాలనుకుంటే కనుక సూర్యుడు కూడా శుభత్వం చెందితే మంచిది. సూర్యుడి మీద శని శుక్ర బుధుల యొక్క దృష్టి ఉంటే కనుక ఈ యొక్క వృత్తుల రాణింపు ఇంకా ఎక్కువగా ఉంటుంది. 100% గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక బుధుడు దశమంలో ఉన్నా, అలాగే బుధుడి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉన్నా బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు అలా లభించే అవకాశం ఉంది. సూర్యుడు కూడా కొద్దిగా సూర్యుడి మీద కూడా శని దృష్టి కానీ, శుక్రుడి దృష్టి కానీ ఉంటే కనుక ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 6లో 12లో కూడా శుభగ్రహాలు ఉంటే అకౌంటెంట్స్ అట్లా అయ్యే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే జ్యుడిషియల్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే అష్టమంలో అంటే 8వ స్థానంలో బుధుడు కానీ, శుక్రుడు కానీ ఉంటే మంచిది. అలాగే 3లో కూడా బుధుడు, శుక్రుడు ఉంటే కనుక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంది. 8 ఎంత శుభత్వం అయితే కనుక చెందితే అంత మంచి జడ్జెస్ కానీ లేకపోతే మంచి మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు వాటిల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే హెల్త్కి సంబంధించిన వాటిల్లో బాగా రాణించాలనుకుంటే కనుక బుధుడు బాగుండాలండి. 6లో కనుక బుధుడు శుభుడుగా ఉంటే కనుక 100% మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో, మెడికల్ షాప్స్ ఇట్లాంటి వాటిల్లో బాగా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంది. 8 కూడా శుభత్వం చెందితే కనుక మంచి సర్జన్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరికి తెలియని విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి ఎవరు చేయని మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిల్లో కూడా విజయం సాధించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 5లో శుభగ్రహం ఉంటే మంచి కళాకారులు ఇట్లా అయ్యే అవకాశం ఉంది. అంటే కుంభంలో ఉంటే కనుక శని శుక్ర బుధుల్లో కానీ, చంద్రుడు కానీ ఉంటే కనుక మంచి కళాకారులు ఇట్లా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే జన్మజాతకం ఎంత బలంగా ఉంటే అది శుభగ్రహాలు శని శుక్ర బుధ మరియు చంద్రగ్రహాలు ఎంత తక్కువ డిగ్రీలు ఉంటే అంత మంచిది. అలాగే 1, 5, 9 స్థానాల్లో కానీ 4, 7, 10 స్థానాల్లో కానీ ఈ శుభగ్రహాలు ఉంటే కనుక పరిపూర్ణమైన యోగం సిద్ధిస్తుంది. అలాగే తక్కువ డిగ్రీల్లో ఉంటే మంచిది. అలాగే శుభగ్రహ పుష్కరాంశాల్లో ఉంటే మంచిది. అలాగే శుభగ్రహ నక్షత్రాల్లో ఉంటే ఇంకా మంచిది. ఈ యోగాలు ఇంకా పరిపూర్ణంగా ఉంటాయి. మరి పరిపూర్ణంగా ఈ ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది. అలాగే మీరు తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో చేద్దామని అనుకుంటే కనుక దాని నిమిత్తం మీరు విశేషంగా
శివపార్వతులను విశేషంగా పూజించడం, వారికి ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, వారికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చేసుకోవడం, అలాగే మంచి భక్తి శ్రద్ధలతో మీరు చేసే పని కూడా చేసుకోవడం, అలాగే భగవంతుని కూడా పూజించడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువుకు సంబంధించిన శనగలు బ్రాహ్మణులకు దానంగా చేయడం కానీ, గురువారం లేకుంటే ఉడకబెట్టి బాగా ఆవుకి తినిపించడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేయడం వల్ల దోష నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయగలిగే పరిస్థితులు తొందరగా ఏర్పడి మీకు తొందరగా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నేను చెప్పిన కాంబినేషన్స్ ఉంటే కనుక 100% గవర్నమెంట్ ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. శుభం. ఓం నమో వెంకటేశయ్య. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ వృశ్చిక లగ్నం వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు వృత్తులలో బాగా రాణించే అవకాశం ఉందో తెలుసుకుందాం. అలాగే మీరు ఫారెస్ట్కి సంబంధించిన పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక ఆల్రెడీ వృశ్చిక లగ్నానికి ఈ కారక గ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే కాబట్టి ఎక్కువగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక 100% బాగా లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే సూర్యకుజులు బాగా కలిసి ఉన్నా, వీళ్ళతో పాటు చంద్రుడు కలిసి ఉన్నా కానీ ఈ 100% గవర్నమెంట్ జాబ్స్ లభించే అవకాశం ఉంది. ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది. అలాగే 10వ స్థానంలో శుభగ్రహం ఉన్నా, 10వ స్థానంలో ఇవి కలిసి ఉన్నా ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 3లో కూడా 3 ధైర్య సాహసాలు పరాక్రమానికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ వృత్తులలో బాగా రాణించే అవకాశం ఉంది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నా కూడా అక్కడ కూడా కొద్దిగా జంతువులు అవి కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి పాములు ఇట్లాంటివి అంటే డేరింగ్ అండ్ డాషింగ్కి సంబంధించిన స్థానం 3 కాబట్టి అక్కడ ఏమైనా శుభగ్రహం ఉంటే ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ధైర్య సాహసాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే రిస్క్తో కూడుకున్న జాబులు కాబట్టి ఈ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే అగ్రికల్చరు ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక 4లో కానీ శుభగ్రహము 4లో కానీ 10లో కానీ సూర్యచంద్రులు కానీ అలాగే సూర్యచంద్రులు మరియు సూర్యకుజులు ఇట్లాంటివి కలిసి ఉంటే కనుక ఈ యొక్క కాంబినేషన్స్ బాగా బలంగా ఉంటాయి. అలాగే ఒకవేళ చంద్రుడు 12లో ఉంటే కనుక నేవీకి సంబంధించిన వృత్తుల్లో ఇట్లా బాగా రాణించే అవకాశం ఉంది. సూర్యుడి మీద కూడా పాపదృష్టిలు లేకుండా ఉంటే కనుక ఈ వృత్తులలో రాణింపు గుర్తింపు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన జాబ్స్ రావాలంటే కనుక శని మీద ముఖ్యంగా ఈ యొక్క సూర్య, చంద్ర, కుజ, గురుల యొక్క దృష్టి ఉండి ఈ యొక్క 4 గ్రహాలు శని కంటే తక్కువ డిగ్రీల్లో ఉంటే కనుక ఈ రైల్వే జాబ్స్ ఇలాంటివి లభించే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లభించాలన్నా కానీ వృత్తి స్థానంలో ఒక శుభగ్రహం ఉండి చరరాశుల్లో శుభగ్రహాలు ఉంటే కనుక రవిచంద్ర, కుజ, గురులు మేషంలో కానీ, కర్కాటకంలో కానీ, తులలో కానీ లేకుంటే ఈ యొక్క మకరంగా కానీ ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే టీచర్స్ మరియు లెక్చరర్స్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక 10వ స్థానంలో అంటే ఈ యొక్క సింహంలో ముఖ్యంగా గురువు లాంటి గ్రహం ఉంటే కనుక చాలా మంచి టీచర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృత్తి స్థానం కూడా 10 కాబట్టి గురువు టీచింగ్కి కారణం కాబట్టి 10లో గురువు ఉంటే కనుక 100% ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్ ఇట్లాంటి వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది. మరి 2 కూడా వాక్స్థానం కాబట్టి 10లో ఉంటే కనుక 2ని కూడా చూస్తారు కాబట్టి ఈ వృత్తులు అంటే దశ కాకుండా ఉంటే కనుక ఈ యోగాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే సూర్యుడు కూడా శుభత్వం చెంది సూర్యుడు కూడా బలంగా ఉండి ఈ యొక్క పాపగ్రహాల దృష్టి సూర్యుడి మీద ఏమీ లేకుండా ఉంటే కనుక గవర్నమెంట్కి సంబంధించిన టీచర్స్, గవర్నమెంట్కి సంబంధించిన లెక్చరర్స్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. మంచి రాజకీయ నాయకులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎంత తక్కువ డిగ్రీలో ఉంటే అంత పెద్ద రాజకీయ నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది సూర్యుడు ముఖ్యంగా. అలాగే బ్యాంకుకు సంబంధించిన వృత్తులలో బాగా రాణించాలనుకుంటే కనుక బుధుడి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉండి బుధుడు శుభత్వం చెందితే కనుక ఈ బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాల్లో వాటిల్లో బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే జ్యుడిషియల్ అంటే కనుక ఈ యొక్క 8లో కనుక అంటే మీకు ఈ యొక్క మిథునంలో
కుజుడు లాంటి గ్రహం కానీ మరియు ఈ యొక్క కుజుడు లాంటి గ్రహం ఉంటే కనుక బుధుడు యొక్క 2 హౌసుల్ని చూస్తాడు కాబట్టి 100% కొద్దిగా ఈ జ్యుడిషియల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది. బుధుడి మీద కూడా జన్మజాతకంలో బుధుడు ఎక్కడైతే ఉన్నారో దాని మీద కూడా కుజుడు దృష్టి పడితే ఇంకా మంచిది. ఆ జ్యుడిషియల్గా మంచి పేరు ప్రఖ్యాతులు తొందరగా లభించే అవకాశం ఉంది. అలాగే 3లో కూడా శుభగ్రహం ఉంటే కనుక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉండాలన్నా కూడా కొద్దిగా బుధుడు శుభత్వం చెందితే కనుక హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో వాటిల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే 8లో ముఖ్యంగా 8లో కుజుడు ఉన్న ఈ యొక్క బుధుడి ఇంటిని కూడా చూస్తారు కాబట్టి అలాగే బుధుడి మీద కూడా శుభదృష్టి ఉన్నా కానీ కొద్దిగా హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది. మంచి సర్జన్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే వ్యాపారాల్లో బాగా రాణించాలన్నా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు లభించాలన్నా కానీ 8-10లో శుభగ్రహాలు ఉంటే కనుక వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కలిగించగలుగుతారు. 8లో ఉంటే కనుక ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక పలుకుబడి, ఆకస్మిక వ్యావహారికపరమైన విజయాలు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. 5లో కనుక శుభగ్రహాలు ఏమైనా ఉంటే కనుక మంచి కవితలు రాసేవాళ్ళు, లిరిసిస్టులు, మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. మంచి లాభాభివృద్ధి కలుగుతుంది. మంచి యాక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హ్యాండ్ రైటింగ్, చేతి లిపి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చిత్రలేఖనం ఇట్లాంటి వాటిల్లో కూడా మంచి ఆకట్టుకోగలుగుతారు. అంటే బొమ్మలు గీయడం, వాటితో 10 మందిని మెప్పించగలగడం లాంటివి కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. మీరు ఈ వృత్తుల్లో బాగా రాణించి ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి అర్చన ఇట్లాంటివి చేయడం మంచిది. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చించి వెంకటేశ్వర స్వామికి మీకు తోచిన నైవేద్యం అన్న సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల దోష నివారణ అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్లో బాగా విజయం సాధించగలుగుతారు. అలాగే నల్ల నువ్వులు శనివారం కూడా కుదిరినప్పుడల్లా ఆవుకి తినిపిస్తూ ఉండడం కూడా మంచిది. ఈ పరిహారాలు చేయడం వల్ల మీరు తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలుగుతారు. మీకు అన్ని పరాలు కూడా మీకు ఈ యోగాల కాంబినేషన్స్ని బట్టి మీరు ఏదైతే అనుకున్నారో దానికి దగ్గరగా వచ్చే ఉద్యోగాలు కూడా మీకు తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.